హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు అలర్ట్ అండి. ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులపై ఫోకస్ పెట్టింది. వారి కోసం కొత్త రూల్స్ అయితే తెచ్చింది. అయితే ఇది వారికి నచ్చే రూల్ మాత్రం అవ్వదనే టాక్ ఉందండి. సో ఆ రూల్ ఏంటో తెలుసుకుందాము. ఎందుకు ఉద్యోగులకు సమస్య అవ్వగలదో కూడా తెలుసుకుందాము. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో పరిమితిగా జరిగిన అవినీతి, నిర్లక్ష్య అనే వాదన అయితే ఉంది. అందుకే ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. క్షేత్రస్థాయిపై చాలా ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు టైం ప్రకారం ఉద్యోగాల్లోకి రావట్లేదని, కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించడంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కీలక నిర్ణయమే తీసుకున్నారు. ఏపీలోని గ్రామవార్డు సచివాలయాల్లో నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నారు. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరైతే వేయించుకోవాల్సిందే. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, హాజరు వేయించుకోవడం మర్చిపోయినా దానితో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వారికి జీతాల్లో కోత తప్పదు. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా క్రమశిక్షణ సదుపాయాలను పాటిస్తారని చెప్పేసి సమయపాలనను పాటిస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో వస్తున్న విమర్శలకు కొంత బ్రేక్ పడనుందని అయితే ప్రభుత్వం అంచనా వేసింది. నిజానికి బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చిందే సీఎం చంద్రబాబు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో ఆయన ఈ విధానాన్ని అయితే తెచ్చారండి. అప్పట్లో ఉద్యోగులతో పాటు టీచర్లకు దీన్ని అయితే వర్తింపజేశారు. వైసీపీ కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. కానీ ఎన్నికలకు ముందు నిలిపివేసింది. అయితే వైసీపీ పాలనలో ఎక్కువ ప్రాధాన్యత వాలంటీర్లకే ఇచ్చిన మాజీ సీఎం జగన్ గ్రామవార్డు ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లకు ప్రాధాన్యం లేదు, కానీ ఉద్యోగులకే ప్రాధాన్యం ఉంది. అందువల్ల ప్రభుత్వం వారి విషయంలో చాలా సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నవంబర్ 30న ఈ విధానాన్ని కొనసాగించే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్నాలజీ మార్పులొచ్చాయి. అందువల్ల మున్ముందు లేటెస్ట్ టెక్నాలజీ హాజరు కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇకపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వారు సమయపాలన పాటించకపోతే వేతనాల్లో కోత పడి నష్టపోతారు. ఈ నెల ఆఖరున దీనిపై ప్రభుత్వం మరోసారి సమీక్ష జరిపి దీన్ని ఎలా కొనసాగించాలా అనే దాని నిర్ణయం అయితే తెలుపనుందనమాట.